ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి హైందవ పుణ్యక్షేత్రం తిరుపతి నగరం. ఈ తిరుపతి నగరానికి నిత్యం కూడా వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తూ ఉంటారు. అటు భక్తులు కావచ్చు, ఇటు స్థానికులు కావచ్చు, నిత్యం కూడా జనసందోహంతో తిరుపతి నగరం నిండి ఉంటుందని చెప్పాలి. అయితే తిరుపతి నగరంలో ఇటీవల యాచకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పాలి. లేకపోతే సిగ్నల్స్ పాయింట్ దగ్గర కావచ్చు, ఫుట్పాత్ పైన కావచ్చు, అనేక మంది లేకపోతే యాచకులు కావచ్చు, కొంతమంది వారి యొక్క విధి తలరాత మారి అభాగ్యులై రోడ్డును పడిన వారు కావచ్చు, అంతా కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్లే, అదే రకం బస్ షెల్టర్లనే బెడ్రూమ్లు గాను, డూప్లెక్స్ హౌసుల్లో గాను వినియోగించుకునేటువంటి పరిస్థితి మాత్రం నెలకొనిందని చెప్పాలి. అయితే వీరు ఉన్నటువంటి ఈ యొక్క యాచకులను చూస్తే మాత్రం స్థానికులు కావచ్చు, భక్తులు కావచ్చు, భయాందోళనకు గురవలసిన పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని చెప్పాలి. ఇటీవల మనం చూసుకున్న తిరుపతిలో ఏదైతే ఒక మానసిక స్థితి బాలేనటువంటి యాచకుడు అనేక మంది భక్తుల మీద కావచ్చు, స్థానికుల మీద కావచ్చు, కత్తి తీసుకొని దాడి చేసేందుకు కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఇంకొక యాచకుని కూడా అతను చంపేసినటువంటి పరిస్థితి. ఇది కూడా ఒక ఇంత కలవరపెట్టినటువంటి పరిస్థితి. ఈ సంఘటన మనం భావించాల్సి ఉంటుంది. అయితే పూర్తిగా కూడా ఏదైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వీరినంతా కూడా అక్కడ తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి తగ్గట్టుగానే తిరుపతి నగరపాలక సంస్థ సంబంధించినటువంటి కమిషనరు ఇప్పటికే ఎంఆర్పల్లి కోడల సమీపంలో ఒక పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ పునరావాస కేంద్రం నామమాత్రంగానే ఈ యొక్క యాచకులంతా కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టేటువంటి పరిస్థితి నామమాత్రంగానే కింది స్థాయి ఉద్యోగులు చేస్తున్నారన్న వాదన కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క సిగ్నల్స్ వద్ద కావచ్చు, ప్రధాన రహదారి ఏదైతే ఇప్పుడు మనం ఉన్నది కపిల్ తీర్థం నుంచి ఇటు అలిపిరికి వెళ్ళేటువంటి ప్రధాన మార్గం, ఈ మార్గం కావచ్చు, అదే రకంగా రోయ్ హాస్పిటల్ సంబంధించినటువంటి ఆ మార్గం కావచ్చు, ఇస్కాన్ టెంపుల్ సంబంధించినటువంటి ఆ యొక్క రహదారి కావచ్చు, ప్రధానంగా అయినటువంటి అలిపిరికి వెళ్ళేటువంటి ఈ యొక్క రహదారుల్లోనే అధిక సంఖ్యలో ఫుట్పాత్ మీద ఈ రకంగా దర్శనం అభాగ్యుల కంటబడుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఒక ఇంత భక్తుల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పాలి.